హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక పెళ్లి కోసం అంతా రెడీ చేసుంటారు గుళ్ళో విక్కీ ఫ్రెండ్. ఇక తర్వాత పంతులు గారు మీరొచ్చారు, అమ్మాయి ఏది అంటే తను వస్తూ ఉంటుంది అని విక్కీ ఫ్రెండ్ అనగానే, తనొక్కటే రావడం ఏంటి, సప్రవారంగా కదా పెళ్లి కూతురు రావాలి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఇక తర్వాత విక్కీ, రేయ్ తనొచ్చిందో లేదో నేనెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంటే, అయ్యా పంతులు గారు మీరు కాసేపు కామ్‌గా ఉండండి. మా వాడు వెళ్ళాడు కదా! అమ్మాయిని తీసుకొస్తాడు అని చెప్పేసి విక్కీ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఇక బాధగా రాధ గుడిలోకి అడుగుపెడుతుంది. విక్కీ వెళ్ళి రాధని తీసుకొస్తాడు. ఇక తర్వాత రాధ డల్‌గా ఉండడం చూసి పంతులు గారు, అమ్మాయి ఏంది డల్‌గా ఉంది, నాకేదో డౌట్ కొడుతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక విక్కీ ఫ్రెండ్, రేయ్ ఇగో బట్టలు తీసుకొని ఆ గదిలో దండలు, బాసికాలు అన్నీ ఉన్నాయి. వెళ్ళి రెడీ అయ్యి రండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక పంతులు గారు మధ్యలో నీ పెత్తనం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పంతులు గారు, ఇక్కడికి రావాలంటే ముందు రెడీ అవ్వాలి కదా! అదే చెప్తున్నాను అని చెప్పేసి విక్కీ ఫ్రెండ్ అంటూ ఉంటే, ఇక తర్వాత విక్కీ, రాధ ఇద్దరు కలిసి బట్టలు మార్చుకుంటారు. ఇక తర్వాత విక్కీ రాధ మెడలో దండ వేయడానికి దండ తీసుకుంటాడు, మాల. ఇక మాల వేస్తుంటే రాధ వద్దు అని చెప్పేసి అంటుంది. ఇక విక్కీ రాధ వైపు చూస్తూ ఉంటాడు.